వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాలను నడుపుకోవడం ఒక ఎత్తైతే ఆ పార్టీ కార్యక్రమాల వ్యూహాలను రచిస్తున్న ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్లను తెప్పించుకోవడం మరో ఎత్తు. ఇలా ప్రశాంత్ కిషోర్ సర్వేలను ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికలకు ముందు మాత్రమే కాకుండా ఎన్నికల తర్వాత రహస్య ఎగ్జిట్ పోల్స్పై వైఎస్ జగన్ సమీక్షలు జరిపారు. కేవలం ఒక్క ప్రశాంత్ కిషోర్ సర్వేపై మాత్రమే ఆధారపడకుండా మొత్తంగా 6 సర్వే రిపోర్ట్లను వైఎస్ జగన్ తెప్పించుకున్నారు. అందులో ప్రశాంత్ కిషోర్ టీం కాకుండా జగన్కు సంబంధించిన సొంత టీం సర్వేలు కూడా ఉన్నాయని, ఆ టీం ఎన్నికలకు ముందు ఆ తర్వాత చేసిన రిపోర్ట్లను జగన్ తెప్పించుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే జగన్ ఎక్కువగా నమ్మే సర్వే రిపోర్ట్ల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ 80కి పైగా అసెంబ్లీ స్థానాలను ఖచ్చితంగా గెలుపొందుతుందని, ఆ పైగా సీట్లు వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని ఆ సర్వేలు పేర్కొన్నాయి. మరికొన్ని సర్వేలు 90కి పైగా సీట్లు కన్ఫామ్ అని డిక్లేర్ చేశాయి. జగన్కు అందిన 6 సర్వేలో ఒక సర్వే ఏకంగా వైసీపీ 130 సీట్లను గెలుపొందుతుంది అని చెప్పింది. ఇలా వైసీపీ అన్ని సర్వేల ప్రకారం అధికారంలోకి రావడం మాత్రం పక్కా అనే సంకేతాలను ఇచ్చాయి. ఆ సర్వేల్లో వైసీపీ పెద్దలు దగ్గరుండి చేసినవి కూడా కొన్ని ఉండడం గమనార్హం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేయించిన సొంత సర్వేలో మాత్రం ఆ పార్టీకి 117 నుంచి 120 సీట్లు గెలుపొందుతుందని, జగన్ దగ్గరుండి తన టీంతో చేయించిన సర్వే కనుక ఈ సర్వేపై మరింత నమ్మకం పెరుగుతోంది అంటూ ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నమాట. మరి అది ఎంతవరకు వాస్తవం అన్నది మే 23న ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం తేలనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.